హాయ్, ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్ మనకి. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి సడన్గా మిస్ అయిపోయారు. ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన ఒక ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్గా మారిపోయారు సడన్లీ. ఎవరు అర్థమైపోయి ఉంటుంది. ఒక మంచి సినిమా, కాఫీ లాంటి సినిమా చూసాము. అప్పట్లో శంకర్ ఎంబీబీఎస్తో పోటీ పడుతూ, చిరంజీవి గారితో పోటీ పడుతూ అసలు అది బ్లాక్ బస్టర్ సినిమా. అది కూడా 2 బ్లాక్ బస్టర్స్ అయినాయి. అంటే ఆ టైంలో ఆ గట్స్ ఉండవు ఎవరైనా సరే భయపడతారు. ఆ టైంలో వాళ్ళు తన కెరీర్ ఒకసారిగా మొత్తం మారిపోయింది. ఇప్పుడు తను ఏం చేస్తున్నారు అనేది తెలుసుకున్నాం. హాయ్ రాజా గారు. హాయ్ నవీన్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీతో కలవటం. సినిమా ఇండస్ట్రీలో కలిసాము, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? Presently, I'm a pastor of a church in Mushirabad, the New Covenant Church. ఓకే. ఎందుకు అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా కెరీర్ మంచిగా యంగ్స్టర్ ఇప్పుడు చూస్తున్నా కూడా అంటే ఇప్పుడు కూడా యంగ్స్టర్స్ మీరు మూవీస్ చేస్తే ఆఫర్స్ చాలా ఉంటాయి వాస్తవంగా. సడన్గా బ్రేక్ ఎందుకు వచ్చింది? ఆలోచన బ్రేక్ అనేది కాదండి, ఇప్పుడు అన్నిటికీ ఒక టైం ఉంటుందండి. సో మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నంత కాలం ఉన్నాను. ఆ తర్వాత ఇట్ వాస్ గాడ్స్ విల్ ఫర్ మీ టు మూవ్ అవుట్. ఎందుకంటే అంత డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఇప్పుడు మీకు చాలా ఆఫర్స్ ఉంటాయి వాస్తవంగా. ఐ డోంట్ థింక్ సో, దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. చాలా ఆఫర్స్ ఉంటాయంటే మేబీ రికగ్నైజ్డ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నుండి అయితే కాదు. సో సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, మమ్మల్ని ఒక బ్యాక్ బోన్గా పెట్టుకొని వాళ్ళు ఏదో మూవీలోకి వచ్చి ఏదో కొంచెం సంపాదించుకొని ఆశతో వస్తారు కానీ, బట్ ప్రామినెంట్ పీపుల్ నుండి అయితే నో. సో అంటే ఒక హీరో సడన్గా ఒక యంగ్స్టర్ యాక్చువల్గా అంటే ఎవరైనా జీసస్ క్రైస్ట్ నమ్మటం అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా రైర్ అకేషన్స్. ఇటువంటి లేదండి, చాలా మంది ఉన్నారు బిలీవర్స్ ఇండస్ట్రీలో. హీరోస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు తెలిసి ఒక యంగ్ హీరో సడన్లీ బ్రేక్ ద పాయింట్, అక్కడి నుంచి ఒక డివోషనల్కి చేంజ్ అవటం. అంటే ఏ పాయింట్లో మీరు ఆ డివోషనల్గా జీసస్ క్రైస్ట్ నమ్మటం జరిగింది? పాయింట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు 2000 ఐ థింక్ సో, ఇట్ వాజ్ 9 అనుకుంటా, 9 ఇంకోసారి టైంలో ఈ థియేటర్స్ ఇష్యూస్, ఈ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ అవుతుండగా ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. సో ఆ టైంలోని ఐ థింక్ అన్నీ మన మంచికే జరుగుతాయండి, అన్నీ మన మేలుకే జరుగుతాయి. సో ఏది జరిగినా అన్నీ మంచికే అని నేను నమ్ముతాను. సో ఆ టైంలోని ఐ వాజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ఐ కుడ్ టర్న్ టు హిమ్. సో దేవుని వైపు తిరిగే అవకాశం నాకు వచ్చింది. బేసిక్ పాయింట్ అంటే దేవుని వైపు మీకు తిరగాల్సిన పాయింట్ ఏంటి అసలు? ఐ థింక్ ఇట్స్ జస్ట్ పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఇంకా విసుగు వచ్చేసిందండి మూవీస్ కానీ ఇండస్ట్రీ కానీ. అసలు ఏదో కొదవగా ఉంది మీకు? ఏదో కాదు, చాలా. సో అందుకనే ఆ టైంలోని చాలా రోజుల నుండి, సంవత్సరాల నుండి ఇంట్లో బైబిల్ ఉన్నా కూడా చదవలేదు. కానీ సమయం వచ్చింది, అన్నిటికీ ఒక సమయం వస్తుంది కాబట్టి అప్పుడు ఆ బైబిల్ చదివినప్పుడు దెన్ ఐ న్యూ వాట్. ఆ డేట్ గుర్తుందా మీకు? నేను ఆల్మోస్ట్ నవంబర్ అండి, 2009 నవంబర్లో. నవంబర్? యా, 2009 నవంబర్లోని 2000 ఎండింగ్ December 31st కల్లా ఐ మేడ్ అప్ మై మైండ్. 2010 నవంబర్లోని అండ్ 2010 డిసెంబర్ కల్లా కంప్లీట్ డెసిషన్ తీసుకొని. అంటే మీకు ఈ సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరితో, మీ ఫ్రెండ్స్ స్నేహితులతో కానీ అబ్బాయి ఎవరితో మీట్ అవటం కానీ ఈ డెసిషన్ చెప్పడానికి జరగలేదు? ఆ తర్వాత కెరీర్ని ఎలా అంటే బిల్డ్ చేసుకోవాలి? వాస్తవంగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నంతసేపు కొంత లైఫ్ చాలా ఫ్యాషన్ ఆఫ్ లివింగ్, అంటే ఎంత అంటే అది ఒక కామన్ అండి. మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ చెప్తేనే కదా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి. ఇప్పుడు మీకు తెలియంది ఏముంది ఇండస్ట్రీ వాళ్ళ గురించి? కొత్తగా మళ్ళీ నన్ను అడుగుతారు.
సో అది అంత స్పిరిచువల్ గా అనేక మందికి మళ్ళీ అదొక చేంజ్ ఆఫ్ లేదు నవీన్. ఇప్పుడు అది ఒక నేను అనుకుంటాను ఒక ఊహలో బ్రతికేస్తూ ఉంటాం యాజ్ అన్ యాక్టర్. ఒక ఇమాజినరీ లైఫ్ అదంతా. సో లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది ఇట్లానే కాదండి. దట్ ఈస్ నాట్ అ ట్రూ. రియల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ కి వస్తే గానీ అప్పుడు మాకు ఛాలెంజెస్ తెలుస్తాయి ఏంటి అనేది, వాట్ ఇట్ ఈస్. అక్కడి నుంచి అంటే మీ కెరీర్ని అంటే ఇప్పుడు వాస్తవంగా డివోషన్కి వెళ్ళాలంటే జీసస్లోకి వెళ్ళినప్పుడు అంటే ఆయన నమ్మినప్పుడు చాలా ఉంటాయి, మనలో నుంచి కొన్ని తీసేసుకోవాల్సినవి. అన్నీ తీసేసుకోవాలండి, కొన్ని కాదండి. అదే ఆల్మోస్ట్ అంటే మనిషికి తత్వాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా మీరు చేంజ్ చేసుకోవడం, ఆ ఒక కెరీర్ ఆ పార్ట్ ఎంత జరిగింది ఆ జర్నీ? ఐ థింక్ సో ఇట్స్ అ ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనిషి పూర్తిగా మారాలంటే చాలా టైం పడుతుందండి. అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్. అది ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో మధ్యలో ఆగటానికి వీల్లేదు. ఓకే, అంటే సడన్గా సినిమా ఇండస్ట్రీ మానేసిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కొన్ని కాదండి, చాలా. అది అంటే అన్ని సడన్గా అన్ని మీరు ఊహించారా? ఇటువంటి నాకు వస్తాయి, నేను తట్టుకోగలుగుతాననేది మైండ్లో లేదు. ఓకే, బట్ ఏమిటంటే నమ్మకం ఒకటి, బయటకు వస్తాననే ఒక నమ్మకం. దేవుడు నన్ను లాగుతాడు. ఎస్, అదొకటి ఉంది. సో ఆ నమ్మకంతోనే ఇంతవరకు నేను రాగలిగాను. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఒక టైప్ ఆఫ్ మతంగా చూస్తున్నారు. హైందవులకి కొంతమంది క్రిస్టియానిటీ కొంతమంది పని కట్టుకొని కొంతమంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేయటం, మీరు ఆ హిందువుల దేవుడిని పక్కన పెట్టండి, మా దేవుడిని నమ్మటం అనేది బైబిల్లో కూడా ఎక్కడ అటువంటి వర్డ్స్ లేవు. వాస్తవంగా మీకు తెలిసిన వారికి చెప్పండి అనేది ఉంది, కానీ ఇటువంటి తెలిసిన వారికి కాదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఇట్స్ గ్రేటెస్ట్ మిషన్ అండ్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయినో కాదంటే ఈ మధ్య పని కట్టుకొని కొంతమంది వాటిని అంటే చేయటం వల్ల క్రిస్టియానిటీ ఇది అంటే ఐ థింక్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండి, సమయస్ఫూర్తి జ్ఞానం లేకపోవటం వలన, మెచ్యూరిటీ లేకపోవటం వలన, అండ్ చాలా మంది ఇచ్చేవారికి అసలు బైబిల్లో ఏమున్నదో తెలియదు. సో తెలుసుకోవాలి, అవతల వాళ్ళ గ్రంథంలో ఏమున్నది, నీ గ్రంథంలో ఏముంది, క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత యు గో అండ్ యూ స్పీక్. ఏమి తెలియకుండా ఏదో నువ్వు ఒక కరపత్రం పట్టుకొని నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని మారమంటే మనుషులు అందుకని అంటానండి, ఉంటారు కదండి. మరి జీసస్ అంటే ఒక మతం లాగా అయిపోయింది కొంతమందికి మైండ్ సెట్లో. అంటే హిందూయిజంలో మనం ఉన్నాము, హిందూ ప్లేస్ అంటే మన భారతదేశంలో హైందువులు ఎక్కువ కాబట్టి వారి మీరు అంటే వాళ్ళతో చెప్పేటప్పుడు అంటే వాళ్ళ స్పీచ్ ఎలా చెప్తుంటారు, అంటే కామన్గా వాళ్ళ మార్పులు ఎలా జరుగుతుంటాయి మీరు చేసిన ప్రాసెస్లో? యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించమన్నాడో అంతవరకే మనల్ని లిమిట్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయండి. ఇప్పుడు మీ దగ్గరికి మీరు స్పీచ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ వస్తుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లమ్స్ యంగ్స్టర్స్కి ఒకటే అండి, డ్రగ్స్ ఒకటి, మందు ఒకటి, వ్యభిచారం ఒకటి, పోర్నోగ్రఫీ ఒకటి. మెయిన్లీ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే పర్వర్షన్ లెవెల్స్ ఎంత ఎక్కువ అయిపోయాయో ఆశ్చర్యం వేస్తుంది నాకు యంగ్స్టర్స్లోని. అంటే అటువంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారా? అందరు వాళ్ళే ఎదురు పడతారు. సో అంటే ఈ యువతకి మెయిన్ మనం చెప్పాల్సింది సందేశాలు ఏముంటాయండి సహజంగా? అంటే వారికి మనం ఇచ్చే ఏం లేదండి, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్ట్రెయింట్ అనేది చాలా ప్రాముఖ్యమైన ఇష్యూస్ అండి లైఫ్లోని. మైండ్ మనం కంట్రోల్లోకి ఉంచకపోతే మన జీవితాన్ని నాశనం చేసేస్తారు. సో రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్ ఇన్ ద బైబుల్. సెల్ఫ్ కంట్రోల్, రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ బైబిల్. ఎందుకంటే అది దేవుని యొక్క ఆత్మ వరము, అది ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్, సెల్ఫ్ కంట్రోల్ అనేది.
సో దాని మీద చాలా మంది రెస్ట్రెంట్ లేకుండా, కంట్రోల్ లేకపోవటం వల్లనే కదండి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను అంటే ఇంతకుముందు మనం కూడా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఫస్ట్ నుంచి అటువంటి ఇంట్రెస్ట్ ఉంది మీకు, అంటే జనంలో మార్పు రావాలనే ఉద్దేశంతో. అంటే ఈ విధంగా మార్పు తెస్తారని మేము అనుకుంటున్నాం. ఊహించిన ఒక సంఘటన అది వాస్తవంగా. రాజయ్య గారు ఎందుకు ఇండస్ట్రీలో లేరంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 7 years ఆల్మోస్ట్ అనుకో, అక్కడి నుంచి మళ్ళీ మీరు జనంలో అంటే 2013 లాస్ట్ అక్కడి నుంచి మీరు మళ్ళీ ఒకసారిగా అంటే ఒక పాస్టర్ అనాలా, దైవ సేవకుడు అనాలా, సైనికుడు అనాలా మిమ్మల్ని? పాస్టరేనండి. యువతకండి మనం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లేదండి, అందరి మీద ఫోకస్. అందరి మీద, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందరికీ సమస్యలు ఉన్నాయండి. వయసుతో పరిమితం కానిది కాదండి ఇది. అవునవును. హృదయం అనేది బహు మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ చెప్తుంది. సో దాన్ని సరి చేయటానికేనండి ఇదంతా. ఒక మనిషి హృదయాన్ని మనం బాగు చేయగలిగితే మిగతాంతా బాగా అయిపోతుందండి. మనం రోజు మేము అది సోషల్ మీడియాలో కానీ ఈ ట్రోలింగ్స్ అవుతుంటాయి, చాలా ఇష్యూస్. కొంతమంది పాస్టర్స్, కొంతమంది ప్రత్యేక, అరే నన్ను ట్రోల్ చేస్తారండి, మిగతా వాళ్ళ గురించి ఎందుకండి? అంటే అంటే జరిగిన వాస్తవం అంటే అక్కడ బిఫోర్ ట్రైనింగ్ ఇచ్చేసేసి ఇక్కడ మిరాకిల్స్ జరుగుతున్నాయి అని వాస్తవమైన విషయాలని పక్కన పెట్టి అవాస్తవాన్ని తీసుకొచ్చి దేవుడు మిరాకిల్ జరుగుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంత బహిరంగంగా జనాలకు తెలిసిపోతుంది ఇష్యూస్ని. నేను అలాంటి విషయాల గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోనండి. మీ దృష్టి కూడా రావచ్చు కదా. చాలా ఉంటాయండి. బాబాలు అనేది ప్రతి రిలీజియన్ కొంతమంది మోసగాళ్ళు. ఎందుకంటే బైబిల్లోనే అండి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మాంత్రికుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవటానికి ఎంత డబ్బులు పెట్టాలి నేను అంటాడు. మీలాగా నేను కార్యాలు చేయాలంటే, అద్భుతాలు చేయాలంటే, స్వస్థతలు చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటానికి నేను ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి? సో ఇప్పుడు కాదండి ఆ ప్రాబ్లం, ఆది నుండి అలాగే ఉన్నది. ఆది నుండి అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలండి. మోసెస్ కాలము తర్వాత బిలాం అని ఒక దొంగ ప్రవక్త, అబద్ధ ప్రవక్త ఉంటాడు. వాడు కూడా అంతే, డబ్బుల కోసము దేవుని ప్రజల్ని శపించటానికి వెళ్తాడండి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ శిష్యులు వచ్చి అడుగుతారు, అంచె దినములో ఏమి జరగబోతుందంటే అనేకులు నా నామములో వచ్చి అనేకులని మోసగిస్తారు, నా పేరు చెప్పి నా పేరు మీదే చేస్తారు. కానీ ఆయన ఏమంటాడంటే, ప్రభువా ప్రభు అన్న ప్రతి ఒక్కడు పరలోకములో చేరలేడు. అవకాశం కొందరికే అని నేను విన్నాను. సో ఆయనకి తెలుసు దొంగలు ఉంటారు, నా పేరు మీద మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఏమండి, మనుషుల్నే విడిచిపెట్టని వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతారండి. అంటే వన్స్ అపాన్ టైంలో అంటే హిందూ టెంపుల్స్ కానివ్వండి, క్రిస్టియన్ టెంపుల్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మదర్సాస్ కావచ్చు, అప్పట్లో అసలు ఎవరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళిపోయారు. ఓన్లీ అక్కడ దాకా వెళ్ళటం, టెంపుల్కి వెళ్ళాలి, తిరుమల టెంపుల్కి వెళ్ళాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేది, చర్చికి వెళ్ళాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా అన్ని ఫ్రీ కదండి. ఇప్పుడు ఏమన్నది అన్ని టికెట్స్ పెడుతున్నారు, టోకెన్స్ పెడుతున్నారు. చర్చెస్ లేదండి, టెంపుల్స్ మామూలు ఇక్కడ టెంపుల్. అప్పుడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా పెద్దనాన్న మా పెద్దమ్మ వాళ్ళతో కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు అప్పుడు దర్శనాల కోసం టికెట్ కొనే వెళ్ళాము. దేవుడి దగ్గరికి అసలు అవసరం లేదు కదా. అవి నాకు తెలియదండి, అప్పుడు నేను చిన్న వయసులో ఉన్నాను. ఇప్పుడు సంఘంలో ప్రవేశించడానికి దేర్ ఇస్ నథింగ్ అండి, దేర్ ఇస్ నో ఎంట్రీ ఫీజ్, దేర్ ఇస్ నో నథింగ్. ఎక్కడ లేదు, అది ఏ సంఘంలో లేదు. ఎక్కువగా జీసస్ క్రైస్ట్లో దశమ భాగం గురించి చాలా చెప్తుంటారు. దశమ భాగం అనేది సంఘంలో ఇవ్వాలా, లేకపోతే అది వాళ్ళు ఎక్కడైనా సేవ ఉపయోగించవచ్చా? వాళ్ళు ఏ సంఘానికి వెళ్తున్నారు ఆ సంఘానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఆ సంఘానికి వాళ్ళు ఇవ్వవలసింది వాళ్ళు ఇస్తే ఆ పరిచర్య ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంటే డబ్బుతోనే ముడిపడి ఉందా? ఇప్పుడు ఎలా సేవ చేస్తారండి? సేవకి దేవుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పినారు. అవును, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే సేవ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అవునండి, మాట ఓన్లీ మాట ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ ని పోషిస్తారు. ఇప్పుడు
మా చర్చ్ ఉందండి, విడోస్ ఉంటారు, ఆర్ఫెన్స్ ఉంటారు, పేదవారు ఉంటారు, కొంతమందికి పెన్షన్స్ ఇస్తాం. ఓకే, ఓకేనా? పెన్షన్స్. యా, యా. ఇప్పుడు సింగిల్ వైఫ్స్ ఉంటారు, అంటే భర్త చనిపోయి 65 years ప్లస్ లో ఉన్న వారికి రేషన్ ఇస్తాం మేము. ఇవన్నీ ఫ్రీగా ఎట్లా వస్తాయండి? ఓకే, అంటే ఈ విధంగా మీరు దాన్ని యూజింగ్ ది ఇప్పుడు అందరికీ అవకాశం ఉండదండి, అందరి దగ్గరికి వెళ్ళి పని చేయటానికి, సేవ చేయటానికి. మటుకు మనం ప్రొటెక్ట్ చేస్తే చాలు. ఓకే, మీ చర్చి సంఘం పేరు ఏంటండి? న్యూ కవెనెంట్ చర్చ్. న్యూ కవెనెంట్ ఎక్కడండి? ముషిరాబాద్. నియర్ బై ఎక్కడ వస్తుంది అది? ముషిరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన. మెట్రో స్టేషన్ పక్కన. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ కి చాలా పక్కనే, వాకబుల్ డిస్టెన్స్. ఎవ్రీ మంత్ కొంతమంది, అంటే ఇవి అడగాల్సింది కొంత సందర్భం, అంటే కొంతమంది క్లారిటీ వస్తుందని అడుగుతున్నాము. కొంతమంది పని కట్టుకొని ఫస్ట్ మంత్ శాలరీ రాగానే మీరు చెప్పిన పాస్టర్స్ అవతారం ఎత్తి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, దశభాగం దొంగిలించడం జరుగుతుంది. దొంగిలించడం అనేది అది వాళ్ళ సంస్కారానికి మనం విడిచిపెడదామండి, ప్లానింగ్ ఉండదు. సో there are people who genuinely serve God. I am not worried about people who are not serving God. As long as తీర్పు అనేది దేవుడు అది ఓకే 100%. సో మనం నిజాయితీగా పనిచేస్తున్నామా, మనం దేవుడు ఒక సంఘం మనకి ఇచ్చాడు, ఆ సంఘ బాధ్యతలు చక్కగా చేస్తున్నామా? ఎందుకంటే ఇది మనుషుల సంఘం కాదండి, ఇది దేవుని సంఘం. ఓకే, సో మనం ఏం చేసినా దేవునికే చేస్తున్నాం కాబట్టి ఈ లెక్క మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకోటి, మతము అనేది ఒక డిఫరెంట్. బాప్తిస్మ్ అనే విషయంలో ఒక చిన్న క్లారిటీ. బాప్తిస్మ్ తీసుకుంటే మంచిదే, మతం తీసుకుంటే ఏంటి? అసలు నాకు కూడా తెలియదండి మతం పుచ్చుకోవటం అంటే. ఎందుకు ఆ వర్డ్ వచ్చింది అసలు? మతం అనేది సృష్టించిన పదం అండి, మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి? భలేవారు. అంటే మీరు ఇప్పుడు మతం పుచ్చుకోవటం అంటే ఏమిటండి? భలేవారు. మతం అంటే ఒక సర్టిఫికేట్ కావాలి, అవసరం లేదండి మతంకి. అంటే జీసస్ లో రావాలంటే మతం తీసుకోవచ్చు, బాప్తిస్మ్ తీసుకోవాలి, బిలీవింగ్ కావాలి, అది చెప్పండి. ఏం లేదండి, ఫస్ట్ ఏమిటంటే ఆయన నీ కొరకు, నీ పాపాల కొరకు మరణించి ఉన్నాడు, రక్షకుడు అని నువ్వు అంగీకరించి చాలా. That is the first and most important step. Accepting Jesus Christ, believing that He died for you and there is forgiveness of sins. ఆయన మరణము ద్వారా పాప క్షమాపణ నీకు కలిగిందని నువ్వు నమ్మగలిగితే గొప్ప కార్యము, గొప్ప మేలు నీకు నీ జీవితంలో నువ్వు చేసుకున్నావు. రక్షించబట్టు బాప్తిజం అనేది ఒక పాయింట్. సో బాప్తిజం అనేది ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మనం అంగీకరించినట్టు బహిరంగముగా మనము ఇతరులకు తెలియపరచడమే మనం బాప్టిజం అంటాం. అంటే నేను యేసుక్రీస్తు అంగీకరిస్తూ ఆయన మరణాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఆయనతో పాటు నేను మరణించి ఉన్నాను, ఆయనతో పాటు నేను పునరుద్ధానుడై ఉన్నాను అనేది మనం నమ్ముతున్నాం అంటే. సో అంతరంగములో జరిగినది బహిరంగంగా నువ్వు తెలియపరుస్తున్నావు అనమాట. నేను పాప క్షమాపణ పొందుకున్నాను, పాత వ్యక్తి భూస్థాపితం అయిపోయి నూతన వ్యక్తిగా క్రీస్తులో నేను జన్మించానని తెలియపరచడానికి బాప్టిజం. మనిషిగా ఉన్నప్పుడు తనలో ఉన్న పాపాలన్నీ వదిలేసి నూతన సృష్టి జరిగింది. ఇది దేవుడు ఇచ్చిన ఒక బాండింగ్. ఇంకోటండి, సహజంగా పాస్టర్స్ అనగానే చాలా కూల్గా దేవుని వల్లే సేవ చేయమని బైబిల్లో వర్డ్స్ ఉన్నాయి. ఎందుకనండి బౌన్సర్స్ పెట్టుకుంటారు, సెక్యూరిటీని పెట్టుకుంటారు? నవీన్, ప్లీజ్, అడగవలసిన వాళ్ళని నువ్వు అడగటం లేదు కాదంటే మీరు చేస్తాను కాదు, ఎందుకు అవసరం ఏంటంటే ఒక నా ఉద్దేశం, దేర్ కుడ్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ థ్రెట్ అండి. దేర్ కుడ్ బి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు ఏం చేయరండి. ఇప్పుడు ఎవరైనా అండి, ఇప్పుడు ఏ మనిషి అయినా ఎందుకు బాడీ గార్డులు పెట్టుకోవాలండి? దేవుని కోసం చనిపోవచ్చు కదా, ఏదండి, దేవుని కోసం మరణించవచ్చు కదా. అవును, మరి ఫూలిష్ గా ఎందుకు యాక్ట్ చేయాలండి? థ్రెట్ ఉన్నదని తెలిసి కూడా నువ్వు చేసే సేవ ఇంకా ఎక్కువగా చేయగలుగుతావు, నువ్వు బ్రతుకుంటే ఇంకా ఎక్కువ కాలం పని చేయగలుగుతావు అని అవకాశం ఉన్నప్పుడు నువ్వే ఎందుకు గొయ్యి తవ్వుకుంటావు? నీ గొయ్యి నువ్వు ఎందుకు తవ్వుకుంటావు? తప్పు చేయటం. సో దట్ ఈస్ ఫూలిష్నెస్.
So whenever there was danger, even Jesus Christ moved away from that place. వన్ టైంలో అట్లా ఆయన కూడా వెళ్ళడం జరిగింది వాస్తవం. సహజంగా ప్రజలు చాలా బాధల్లో వస్తుంటారు. కొంతమంది అంటే యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, ఆ సమస్యల్ని మీరు ఎలా పరిష్కరిస్తుంటారు అక్కడ? ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండి, వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా. ద వర్డ్ అందరినీ ఆదరించగలుగుతుంది. ప్రతి సమస్యకి వాక్యమే జవాబు, సమాధానము జవాబు. దానికి మించి మా దగ్గర సొల్యూషన్ ఏం లేదండి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ది అథారిటీ దట్ ఈస్ గివెన్ బై గాడ్. భూమి మీద నువ్వు దేనినైతే బంధిస్తావో అది పరలోకములో కూడా బంధింపబడుతుందని ఒక అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. సో ఆ ఆధిక్యతతోనే మేము ప్రార్థన చేసి వీ బైండ్ సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఆ ప్రతిఫలం వాళ్ళు పొందుకున్న తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యం జరిగింది, వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్, మీ ద్వారా దేవుడు కార్యం చేశాడు. సో దేర్ ఆర్ మెనీ టెస్టిమనీస్ లైక్ దట్. ఓకే, మనకి అంటే యంగ్స్టర్స్ మెయిన్ వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్స్లో ఉంటుంటారు. మీరు అన్నట్టుగా వాళ్ళు వచ్చే పాయింట్స్ని మేము చాలా క్వశ్చన్ చేస్తూ జరుగుతుంది. అట్లా వాళ్ళు చేంజ్ ఆఫ్ అయిన సందర్భాలు ఉన్నాయండి చాలా మంది. వాళ్ళు ఎంత టైంలో వాళ్ళు చేంజెస్ అవుతుంటారు? మేబీ a month, 2 months, 3 months కంటిన్యూగా వాళ్ళు మీ దగ్గర వస్తారు. వాళ్ళు ఏం లేండి, నా దగ్గరే కాదండి, దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు మనిషి బాగుంటాడండి, ఆత్మీయంగా ఉన్నంత వరకు మనిషి బాగుంటాడండి. ఎప్పుడైతే సెపరేషన్ వస్తుందో మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉండాలి ఫీడ్బ్యాక్. చర్చికి కంపల్సరీ రావాల్సిందే, ఎవ్రీబడి. ఫెలోషిప్ అనేది కంపల్సరీ అండి, ఉండాల్సింది. సొంతగా ప్రార్థన చేసుకున్నా కూడా సంఘానికి రావాల్సింది. ఒకటి రాజా గారు, జీసస్ ఒక మాట చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తెప్పమని. అదే సిద్ధాంతం గాంధీ గారు కూడా చెప్పారు. ఇక్కడ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం ఇండియాలో ఫ్లో అయింది వాస్తవంగా. ఎక్కడైతుందండి మీరు అప్పట్లో ఆ సిద్ధాంతం వల్లే మనకి ఇప్పుడు గాంధీ గారిని జైల్లో పెట్టినప్పుడు ఫస్ట్ ఆయన బైబిల్ ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదంట. ఆయన బైబిల్ చూసే సత్యాగ్రహాలు కానీ ఇవన్నీ స్టార్ట్ చేశారని ఆయనకి దేవుని వాక్యమే ఒక స్ఫూర్తి. గాంధీ గారి హిస్టరీలో ఒకటి ఉంది. ఆయననే అంటాడు కదండి, క్రైస్తవులు బైబిల్ ప్రకారం బ్రతికితే చాలా గొప్ప విషయం అన్నాడు. ఒకటి ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా ఒకళ్ళు వచ్చి చెంప మీద కొడితే దానికి కారణం ఉండాలి కదండి. ఫస్ట్ కొట్టేస్తారు, రెండో చెంప చూపిస్తారా? కొట్టడం అంటే ఫిజికల్ బీటింగ్ కాదండి. ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు బైబిల్లో చాలా ఉంటాయండి. ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, రైట్? ఒక చెంప మీద కొట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ లిటరలీ స్లాపింగ్ సంబడి, డైరెక్ట్లీ కాదు. ఓకే, ద ప్రాబ్లమ్ ఇస్ ద లాట్ ఆఫ్ మెటఫర్స్ ఇన్ ద బైబిల్. నీ శరీరంలో నీ కన్ను పాపం చేస్తే ఒక కన్ను తీసేసైనా నువ్వు పరలోకానికి రావాలంటాడు. నీ చెయ్యి పాపం చేస్తే చెయ్యి కోసేసైనా, బట్ ఇట్ ఈస్ నాట్ అ లిటరల్ మీనింగ్. ఓల్డ్ టెస్టిమెంట్ లో లేదండి, న్యూ టెస్టిమెంట్ లోనండి. ఓకే, సో ఇఫ్ యువర్ ఐ కాజెస్ యూ టు సిన్, ఇట్ ఈస్ బెటర్ టు ప్లక్ ఆఫ్ యువర్ ఐ అండ్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాడు. అది ఇట్ ఈస్ లిటరలీ సేయింగ్ స్టే అవే ఫ్రమ్ సిన్. పాపము చేయకుండా ఉండటము మేలు. ఇప్పుడు ఒక చెంప మీద కొట్టడం అంటే పీపుల్ విల్ ఇన్సల్ట్ యూ అండి, పీపుల్ విల్ సే రకరకాలుగా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. యూ డోంట్ హ్యావ్ టు రిటాలియేట్. చెంప మీద కొడతాం అంటే ప్రతి ఒక్కడు వచ్చి చెంప మీద కొట్టేస్తారు. అంటే అది అప్పట్లో గాంధీ గారు చెప్పడం వల్ల కూడా చాలా మంది మన వాళ్ళు అది కొట్టడం వల్ల వాళ్ళు బ్రిటిష్ త్వరగా వచ్చింది. వి డోంట్ ఇప్పుడు ఎందుకు ఏమిటంటే ఇప్పుడు కంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను అని ఎందుకు చెప్పడం జరిగిందంటే మనిషి న్యాయమైన తీర్పులు తీర్చలేడండి, తన వల్ల కాదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఒక వ్యక్తిని నువ్వు కొట్టేవు అనుకోండి, నువ్వు ఎక్కడ కొట్టేవో తిరిగి ఆ వ్యక్తిని అక్కడ కొట్టడు. సో నువ్వు కొట్టినందుకు బహుశా వాడు నీ ప్రాణాలే తీయొచ్చు,
కోపంలో గాని, ఈగోలో గాని, తన ఏదైనా రివెంజ్ అనేది తీసుకుంటాడు. సో న్యాయమైన తీర్పు మనుషులు తీర్చలేరు కాబట్టి ఆయన ఏమంటాడంటే రిటాలియేట్ చేయటం మానేయండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప డోంట్ రిటాలియేట్ అంటున్నాడు. ఓకే. ఎందుకంటే ఆ ఆవేశములో, ఆ కోపములోని నువ్వు సరైన నిర్ణయాలు, న్యాయమైన తీర్పు తీర్చలేవు కాబట్టి వాడు నీ చెయ్యిని గాయం చేశాడు అనుకోండి, నువ్వు వాడి తల మీద కొడితే అది వర్తిస్తుందా? న్యాయం కాదు కదండి. రిటర్న్స్ అది అట్లా చేయటం కరెక్ట్ కాదు. సో మనిషి పొందుకున్న దానికి సమానమైన న్యాయమైన తీర్పు ఇవ్వలేడు కాబట్టి దేవుడు రిటాలియేట్ చేయొద్దు అంటాడు అనమాట. సో అది సారాంశము దాని వెనకాల. ఊరికని మీరు నిల్చోండి అందరు వచ్చి కొట్టేసి. ఇప్పుడు కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు మీకు దేవుడు మీతో మొదటిగా మాట్లాడిన వర్డ్స్ ఏంటి? ఫస్ట్ నాకు సోలమన్ జీవితం దేవుడు చూపించాడు. అప్పుడు మనం కింగ్ సోలమనే కదండి. అందరికి సో అలాంటి జీవితం నుండి దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. అంటే గాడ్ వాస్ ఫస్ట్ నేను బైబిల్ ఓపెన్ చేసి నేను అన్నాను స్పీక్ టు మీ, నాతో మాట్లాడు. బైబిల్ ఓపెన్ చేశాను, ఎక్కడికి వచ్చింది? డైరెక్ట్ సోలమన్ దగ్గరికి వచ్చింది. సూపర్ యంగ్స్టర్ ఆయన సోలమన్ అంటే పెద్ద. సో అది చదివిన తర్వాత చాలా దుఃఖంతో వెళ్ళాను దేవుని దగ్గరికి. వెళ్ళి ఏడ్చి నన్ను క్షమించు అని అన్నాను. మొదటి మాట ఫస్ట్ ఐ ఆస్క్డ్ గాడ్ టు ఫర్గివ్ మీ. కానీ మనసులో ఎక్కడో సందేహం, అది ఇన్ని పాపాలు చేసిన తర్వాత ఆయన క్షమించారు. బట్ ఏ పాపమునైనా క్షమించగలిగే దేవుడై ఉన్నాడు ఆయన. ఎంత పెద్ద పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా తను పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే సమాజము, ప్రజలు, కుటుంబం క్షమించకపోయినా సంబంధం లేదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా ఎంత పాపమైనా ఆన్ ది స్పాట్ జరుగుతుంది. అది ఆయన గొప్పతనం. మీకు బాగా నచ్చిన ఒక పాట, దేవునితో మీరు ఇంటరాక్ట్ అయిన సంఘటన, ఒక చిన్న లిరిక్ అంటూ నాకు ఫస్ట్ సాంగ్ నేను తెలుగులో నేర్చుకుంది పరమా జీవము. నాకు ట్యూన్ రాదు, అంటే పరమా జీవము నాకు నివ్వ అని ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద సాంగ్ దట్ ఫస్ట్ తెలుగు. ఎందుకంటే నాకు అప్పుడు తెలుగు కూడా ఐ వాజ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. సో పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. సో దిస్ ఇస్ ద సాంగ్. ఐ వాంటెడ్ అ న్యూ లైఫ్, కొత్త జీవితం నాకు కావాలని దేవుణ్ణి కోరుకుంటూ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ దట్ ఐ లెర్న్డ్ వెన్ ఐ కేమ్ టు గాడ్ అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ తెలుగు. ఫ్యాషన్ ప్రపంచం నుంచి సడన్గా ఒక లైఫ్ని, అంటే అప్పటిదాకా యంగ్స్టర్స్ కావాల్సిన లైఫ్ అది యాక్చువల్గా అన్ని వదిలేసి కావాల్సిన లైఫ్ కాదు. ఆ టైంలో అది సహజంగా ప్రభావితమైన సమస్యలు, అంటే వాళ్ళకి అట్లా ఉంటాయి. సడన్గా ఎంత యంగ్ హీరో ఉన్నట్టుండి అటువంటి డెసిషన్స్ తీసుకున్నారంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికి సస్పెన్స్గా ఉంది. అంటే కొంతమందికి ఏంటి, క్రిస్టియానిటీలోకి వెళ్తే డబ్బు వస్తుందేమో. నన్ను ఒక పెద్ద హీరో అడిగాడండి. అడిగారా? పెద్ద హీరో ఎంత వచ్చాయి నీకు? నైస్ నైస్. ఎంత వచ్చాయంటే నేను నన్ను అన్నీ వచ్చాయి నాకన్నా. నిత్య జీవం వచ్చింది, పరలోక రాజ్యం వచ్చింది, అన్ని సమస్యలు నాకు దేవుని నుండి తొలగిపోయాయి. ఇంకా ఫ్యూచర్, మై ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ ఇన్ గాడ్, ఫుల్ ప్రొటెక్టెడ్. సో చనిపోయిన తర్వాత నాకు ఒక లైఫ్, సెక్యూర్డ్ లైఫ్ ఉన్నది. సో అన్ని పొందుకున్నాను. ధీమాగా మనం హెవెన్ లో ఉంటాం. అబ్సల్యూట్లీ అండి. ఓకే. ఇంకోటి రాజా గారు, లైఫ్ని బిల్డ్ చేసేటప్పుడు సాతానుడు బాగా శోధిస్తాడని ఉంటుంది. సాతానుడు శోధిస్తాడా, దేవుడు సాతానుడికి అవకాశం ఇస్తాడా? అనుమతిస్తాడు కొన్నిసార్లు. మన విశ్వాసాన్ని పరీక్షించటానికి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు యోబు జీవితంలో మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అవును. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన
అడుగుతాడు, పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ కెన్ హ్యాపెన్ అండి. హీఈస్ ద సుపీరియర్ ఆల్మైటీ కాబట్టి ఏదున్నా ఆయన అనుమతి. అందుకనే అంటాను, ఏది జరిగినా, మంచి జరిగినా కీడు జరిగినా అది మన మంచికి, కీడు నుంచి మేలంచమంటారు సహజంగా. అటువంటి సందర్భం వచ్చిందంటే మీకు చాలా ఒక పాయింట్ జస్ట్ ఎక్కడ మీరు స్ట్రగుల్ అయిన సందర్భం? మూవీస్ మానేసిన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండి. మెయిన్ మోరల్ సపోర్ట్ అదే ప్రతి మనిషికి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి, ఫ్రెండ్స్ లేరు, రైట్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఒకసారి బ్లాంక్ అయిపోయింది, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అసలు నా లైఫే నాకు అర్థం కాలేదు. సస్పెన్స్లో ఉంది. కొన్నిసార్లు సందేహం వేసింది నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ప్రార్థన చేసి. ఎంత టైం పట్టింది? ఐ స్ట్రగుల్డ్ అలాట్ అండి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అప్పుడు మీకు అనిపించిందా అనవసరం నేను ఇట్లా వచ్చాను? కొన్నిసార్లు అనిపించిందండి, మేబీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో, దేవుడు నన్ను పిలవలేదేమో, నా సొంతగా నేనే తీసుకున్నానని ఒక ఆలోచన వచ్చింది. బట్ వాక్యము చదువుతూ ప్రార్థనలు చేస్తున్న కొద్దీ విశ్వాసం ఇంకా బాగా పెరిగింది. సో మై ఫేవరెట్ ఇస్ శ్రమ కలుగుట నీకు మేలాయనని ఒక వాక్యం ఉంటుంది. శ్రమలో నేను మహా ఆనందముగా ఎంచుచున్నాను అనే స్థితికి దేవుడు ఈ రోజు నన్ను తీసుకొచ్చాడండి. సో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లే, క్యాజువల్ గా అయిపోయింది, చాలా నార్మల్ అయిపోయింది, ప్రాబ్లం కాదు, నథింగ్ అనిపిస్తుంది. ఇంట్లో మీ వైఫ్ తను కూడా స్పిరిచువల్. ఎంతమంది మీ పిల్లలు? తను ఇద్దరు, అంటే పెద్ద పాప ఇప్పుడు 6th yearకి ఎంటర్ అయింది, చిన్న పాప 2 years ఈ మేకి 2 years, థర్డ్ వన్ ఆన్ ద వే. క్యారియర్. ఓకే, నైస్. పేర్లు ఏంటంటే? పెద్ద పాప పేరు లియోరా. చిన్న పాప పేరు ఎలియానా. సో థర్డ్ మరి దేవుని కృప. ఇద్దరు పాపలే? ఇద్దరు పాప. ఓకే. వైఫ్ పేరు అండి? మా వైఫ్ పేరు అమృత. లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అవన్నీ సినిమా ఇండస్ట్రీలో అయిపోయినాయి. సో పాత జీవితంలోని అవన్నీ. బట్ ఈ వివాహం కోసం చాలా ప్రేయర్స్ చేశానండి నేను. సో చాలా ప్రేయర్ఫుల్ గా దేవుణ్ణి అడిగాను. ఓకే. ఎందుకంటే సహజంగా లైఫ్ పార్ట్నర్ కాబట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆమెతో నేను ట్రావెల్ చేయాలంటే చాలా అండర్స్టాండింగ్ కావాలి. సినిమా ఇండస్ట్రీలోని అంత ఈజీ కాదండి, చాలా బాండింగ్ అవసరం, చాలా అండర్స్టాండింగ్, ఓర్పు, సహనము అన్నీ కావాలండి మ్యారేజ్ లోని. సో అవన్నీ, మ్యారేజ్ అంటే ఏమిటి, ఒక భార్యని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా మనం ఆదరించాలి, అన్ని బైబిల్లో నుంచి నేర్పించి నన్ను సిద్ధము చేసి దేవుడు అప్పుడు నాకు వివాహం చేశాడు. మీ వివాహం ఎప్పుడు జరిగింది? 2014లో. 14లో అంటే అప్పటికి మీరు కంప్లీట్ గా జీసస్ తో ట్రావెల్ చేస్తున్నారు. 14లో. పర్సనల్ గా లైఫ్ లో నేను చాలా మిస్ అయిపోయాను, బట్ చిన్నప్పటి నుంచి అని మీ కెరీర్ చెప్పేశారు చాలా చోట్ల. అంటే అమ్మ నాన్న లేని లోటు చాలా ఉంటుంది, అది చాలా ఎవరికైనా సహజంగా ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది ఫిజికల్గా. ఆ తర్వాత జీసస్తో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఏమి ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదండి, మర్చిపోవడం జరిగింది అంతే. తను సృష్టికర్త అయినా కాబట్టి ఆల్మోస్ట్ తనే ఇవన్నీ చూసుకుంటాడు. నాకు ఒకటే లోటండి, మా నాన్నగారు ఆయన్ని తెలుసుకోకుండా మరణించారనే ఒక లోటు నుంచి. ఈ లోక తండ్రిగా తను చూడలేకపోయా. సో కనీసం నేను పొందుకున్న మార్పు మా తండ్రి కూడా పొందుకొని ఉంటే ఎంత బాగుండేదో. అదే అంటారు, అంటే వాళ్ళు నశించిపోయిన ఆత్మల కింద వెళ్ళిపోయారని అంటారు. నిజమేనది? బైబిల్ ప్రకారం వాళ్ళు ఇంకా కెరీర్ లేనట్టే లైఫ్. ఇక అంటే మీకు 2 సిస్టర్స్ ఉన్నారు, వారు కూడా అంటే దేవునితో ప్రయాణం చేస్తున్నారా? ఒక సిస్టర్ బాగా స్పిరిచువల్ గా ఉంటారు, దేవునితో చాలా స్పిరిచువల్ గా ఉంటారు. అంటే లాస్ట్ 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. సో ఇట్ వాజ్ పెద్ద షాక్ ఆమె కూడా.
సడన్లీ యంగ్ మ్యాన్, అదే అదే ఎంత యంగ్ మ్యాన్ 47 ఎంతో ఉంటాడు అనుకుంటాను. స్ట్రోక్ స్ట్రోక్. ఆఫీస్ కని బయలుదేరుతున్నాడు. మా సిస్టర్ని షర్ట్ ఇస్త్రీ చేయమని, నేను నాకు ఎందుకో కొంచెం ఎట్లనో ఉందని చెప్పి బెడ్ మీద పడుకున్నాడు. సడన్లీ ఎప్పుడు జరిగిందండి? 2 years బ్యాక్. రీసెంట్లీ. అన్ని శోధనలతోనే స్టార్ట్ అయింది లైఫ్ అంతా మీది. శోధన లేని వారు ఎవరండి? అంటే మీ అందరికీ వేరండి. మీకు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది, బర్త్ నుంచే అన్ని స్ట్రగుల్స్ని చూస్తారు. అంటే ఒక జీరోగా ఉన్న క్యాండిడేట్ ఒక ఫ్యాషన్ ప్రపంచంకి వచ్చేసి అక్కడి నుంచి ఒక హీరోగా అయ్యారు. ఇప్పుడు రాజా అంటే బ్రదర్ రాజా అయిపోయారు. బ్రదర్ అంటారు, అన్న అంటారు, పాస్టర్ అంటారు. తెలుగు వర్డ్స్ లో ఇక మనం అట్లా అక్కడి నుంచి ట్రావెల్ చేసిన సిస్టము, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసిన సిస్టము ఎలా ఉందండి? అసలు పొంతనే లేదు. సినిమా రంగానికి, ఆత్మీయ జీవితానికి. అంటే ఐఎమ్ సో అవే ఫ్రమ్ ద వరల్డ్ నవీన్. అసలు నేనే ఆశ్చర్యపోతాను, ఎలా బ్రతికాను ఒక కాలంలో అలా. ఆ బ్రతుకంతా ఎలా అనిపించింది మీకు ఇప్పుడు మీరు చెప్పిన దేవుడి భాషలో అయితే? ఎందుకు బ్రతికాను అనేది. పాపం చేసేటప్పుడు చాలా బాగుంటది నాకు, అది చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అవును, కానీ తర్వాతే తెలుస్తుంది అది ఎంత చెడ్డదో, నీచమైనదో, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దాని తర్వాత జరిగే సిచ్యువేషన్స్. ఇప్పుడు యంగ్స్టర్స్తో మీరు ఒక స్పీచ్ అంటే వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతారు ఓవర్లీ? ఒకటే చెప్తానండి, టర్న్ యువర్ హార్ట్ టు గాడ్. మీ హృదయాన్ని దేవుని వైపు మర్చుకోండి. దేవుడు లేకుండా మీ జీవితము వ్యర్థము. సో అందుకనే సొలొమన్ అంటాడండి, దేవుని ఆజ్ఞలు గైకొనటమే అంత అంటాడు, మిగతావన్నీ వ్యర్థమే ఈ లోకంలో. కానీ బైబిల్లో మీరు చెప్పిన సొలొమోన్ మహారాజు కూడా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేదానికి చాలా తన పరిస్థితి బట్ లాస్ట్ లో అంటాడు కదండి, అంటే అప్పుడు తను కూడా విగ్రహాలకి ఎక్కువగా వాళ్ళ భార్యల వల్ల మహాభక్తులు కూడా అలా పడిపోవడం జరుగుతుంది. చాలా మంది అండి, చాలా మంది. ఇక్కడే కాదండి, ఇండియాలోనే కాదండి, వరల్డ్ లోనే చాలా మంది దైవ సేవకులు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. నేను ఒకసారి బ్రదర్ సతీష్ గారి దగ్గర మీరు ఒక సాక్ష్యం చెప్పారు. అవును, సినిమా ఇండస్ట్రీ ఒక నీచమైన జీవితం, అది అక్కడ ఒక అంత నీచంగానే ఉంటుందని చెప్పడం జరిగింది. చీకటి జీవితం అంటే మీరు ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా హర్ట్ అవుతారు కదా అటువంటి విషయాలు. మీరు అందరూ హర్ట్ అవుతారు. నీచమైన జీవితం అని అది నా జీవితం అండి సినిమా ఇండస్ట్రీలో. ఎస్, అక్కడ మీ చాలా అంటే అది వేరేగా బయటికి అవుతుంది. ఇప్పుడు ఒకటండి, నేను ఈ ఇంటర్వ్యూలోనే కాదండి, అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఇప్పుడు ఒక అమ్మాయి, అఫ్ కోర్స్ ఆమె ఎవరో చెల్లె కావచ్చు, ఎవరో అక్క కావచ్చు, ఎవరో కూతురు కావచ్చు, నేను ఒక హీరోగా ఆవిడని నిజంగా నేను ఒక చెల్లెలాగా, అక్కలాగా గౌరవించగలుగుతాను ఇండస్ట్రీలో. ఎవరు జరగని పని, దృష్టి అంతా వేరుగా. మరి అది దేవుని దృష్టిలో ఏమిటండి? పాపం వేరు. థ్యాంక్ యూ. నాతో చెప్పిస్తారా ఇవన్నీ? అంటే మామూలుగా లేదు. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ రాగానే డివోషనల్ గా చాలా వైబ్రేషన్స్ అనిపించినాయి చూడంగా. లేదండి, ఇప్పుడు మగవాడు అన్నాక బలహీనతలు చాలా ఉంటాయండి. ఆ బలహీనతలు సినిమా ఇండస్ట్రీలోని భయంకరమైన పాపాలు చేయిస్తాయి. మనం సహజంగా ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని మాటలు వింటూ ఉంటే, పొద్దున ఒక ఆమెని అమ్మ అంటాడు, మళ్ళీ రాత్రి అమ్మ అని పిలిచిన ఆమెతోనే వేరే రకంగా బిహేవ్ చేస్తాడు. అవన్నీ. సో మారల్స్ ఎక్కడ ఉన్నదండి? స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నదండి? ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉన్నాయండి? కూతురు అంటాడు, రాత్రి ఏమో కావాలంటాడు. అవును. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు, తండ్రితో హీరోయిన్ గా చేశారు,
కొడుకుతో హీరోయిన్ గా చేశాడు. అవును అవును. తండ్రి ప్రేమించాడు, కొడుకు ఇంకోటి తండ్రి లవర్ అన్నాడు. తిను అదే అంటే వాయా వరుస చెప్తున్నానండి. ఉండదు అనేది ఇక్కడ Yes. చెప్పే So, సిద్ధాంతం. ప్రేమ వివాహాలు చాలా జరుగుతున్నాయి బయట. జరగనివ్వండి, దాంట్లో తప్పేముంది. దానివల్ల చాలా మంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, లేదంటే ఇంకొక అటెంప్ట్ చేస్తారు. ఈ మధ్య రీసెంట్లీ కొన్ని తల్లిదండ్రులే ఆ, ఆ, హత్యా ప్రయత్నాలు చేయడం జరిగింది. అది కాస్ట్ బేస్డ్ దానికండి. సొసైటీ అది ఆనర్ కిల్లింగ్స్ అంటారు కదా దాన్ని. సో ఏం చేస్తాడండి మనిషి? అంటే చెప్తున్నాను కదండి, దేవుడు లేకపోతే మనిషి పరిస్థితి అలాగే ఉంటుందండి. దీంట్లో దేవుడి కన్నా దెయ్యమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. అంతే కదండి. హూ ఇస్ రూలింగ్, హూ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ నౌ? సైతానుడే కదండి. అన్ని సిస్టమ్స్ వాడి చేతిలో ఉన్నాయండి. దేవుడు ఏమంటాడు? నువ్వు ఒక మనిషికి 2 యజమానులు ఉండటము కుదరదు. నువ్వు దేవుణ్ణైనా నీ యజమానిగా ఎంచుకో, ధనాన్నైనా నీ యజమానిగా ఎంచుకో. ఇప్పుడు ఎవరు దేన్ని వెంబడేస్తున్నారు? దేవుణ్ణి కాదు, డబ్బునే కదండి. ధనం మీద ఎక్కువేమో. ఇప్పుడు డబ్బు కోసము, తప్పుగా అనుకోకండి, డబ్బు కోసము ఎంత దిగజారిపోతున్నారంటే మనుషులు ఏమైనా చేయటానికి రెడీ అయిపోతున్నారండి. తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. నేను ఒక ఇంటర్వ్యూలోని ఆమె అది TV5 ఏదో ఛానల్లోని, ఆమె చాలా ఫేమస్ యాంకర్ అండి. ఓకే. ఆమెను అడిగాను, ఇప్పుడు సరే నేను నీకు ఒక మూవీ అవకాశం ఇస్తాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, చిన్న బట్టలు వేసుకొని రమ్మంటాను, డబ్బుల కోసం నువ్వు చేస్తావా అని అడిగాను. మీరు అడిగారా? నేను అడిగాను. నెక్స్ట్ ఏమిటి? నేను సచ్చినా చేయను అన్నది. స్పిరిచువల్ లెవెల్స్, ఆ కాన్ఫిడెన్స్. సో అదే అంటున్నానండి. సో వేర్ ఆర్ పీపుల్ అంటే డబ్బు చాలా భయంకరమైనది అండి, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, వీళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా మంది పేరెంట్స్ పరువు అనే ఇష్యూ మీద ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఎందుకని అంటారు? అంటే అటువంటి సమస్యలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పేంటి? అది వాళ్ళని అడగాలండి. అంటే మీ దగ్గర కూడా చాలా అటువంటి వస్తుంటాయి సందర్భం. ఇప్పుడు నేను ఏమంటానేంటి అంటే పేరెంట్స్ అనుమతి లేకుండా. ఒక్కటే అండి, ఎందుకు ఎవరినైనా నొప్పించి పెళ్లి చేసుకోవాలి? అవసరం ఏంటి? అవసరం ఏమిటి? అంత బరి తగ్గించాలా? తనకి ఇష్టమైన కోరుకోవడం తప్పేంటి? అరే, తల్లిదండ్రులు ప్రేమ కన్నా వీడు ప్రేమ, ఎక్కడ ముక్కు మొగం తెలియనివాడు వచ్చేసాడు, వాడు ఏదో మాయ మాటలు చెప్పాడు, వాడిని ఇదే అంటున్నానండి. ఎంత చీకటిలో మనుషులు బ్రతుకుతున్నారు. నేను ఒక్కటే అంటానండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీకు దీర్ఘాయువుని నేను ఇస్తానన్నాడు దేవుడు. ఎవరు చేస్తున్నారండి తల్లిదండ్రులను సన్మానించడం అంటే? వేర్ ఇస్ ది ఆనర్? యంగ్స్టర్స్ అడిగేది ఒకటే క్వశ్చన్, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి ఫస్ట్. మీరు చూపించిన అమ్మాయి నేను చేసుకోమంటున్నారు, నేను చూపించిన అమ్మాయి నాకు ఇష్టంగా నేను చేసుకోవడం తప్పేంటి అనేది వాళ్ళ విషయం. ప్రాబ్లం ఏంటి? తను నాకు నాకు అర్థమైంది, తనతో కెరీర్ లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నాను, మీరు ఎందుకు నన్ను ప్రెజర్ చేస్తున్నారు అనేది ఇప్పుడున్న యువతరం కాదండి. ఇప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటో వాడికి తెలియదు, పెళ్ళంటే ఏమిటో తెలియదు, బాధ్యత అంటే ఏమిటో తెలియదు, పెద్ద బయలుదేరాడు ప్రేమించడానికి. ఓకే ఓకే అండి, అసలు ఏ బాధ్యత లేని వాడు ప్రేమించడం ఏమిటండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని తన్నాలి. ఇది మేము మాట్లాడకూడదు. బాధ్యత లేదు నీకు, అలా కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఏ అమ్మాయినైతే ప్రేమిస్తున్నాడు అంటున్నాడు కదండి, పెళ్ళయి తన గర్భిణి అయ్యి బిడ్డ కన్న తర్వాత తన యవ్వన ప్రాయము పోతుంది, తన అందము పోతుంది, బాడీ షేప్ మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది 100%. అంత స్ట్రాంగ్నెస్ ఉండాలి. సో ఎలా మారినా ఎలా ఉన్నా నా భార్యని నేను ప్రేమిస్తాను, అది నిజమైన ప్రేమ. ఇప్పుడు ఏదో అందంగా ఉంది, చూడటానికి బాగుంది, నన్ను సాటిస్ఫై చేస్తుంది, అది ప్రేమ కాదండి, అది కామము. సామెత కూడా ఉంది, పరువులో ఉన్నప్పుడు పంది పిల్లలు కూడా అందంగా ఉంటాయి. హీ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్.
అందుకనే బైబిల్లోని ప్రమాణము చేసేటప్పుడు నేను అందరికీ చెప్తాను, వివాహము టైంలోని మీరు ఇచ్చే ప్రమాణానికి కట్టుబడి ఉంటేనే మీరు వివాహము చేసుకోండి. మరణము నన్ను వేరు చేసేదాకా నేను నిన్ను విడవను అనే మాట మీద నువ్వు నిలబడగలిగితే, బైబిల్ ఏమంటదండి, నువ్వు మాట తప్పితే అబద్ధికారుడివి. దేవుడు వల్లే బ్రతుకు అంటాడు. దేవుడు మాట ఇస్తే తప్పడు, అది వాస్తవం. నీ అవును అవునుగా, నీ కాదు కాదుగా ఉండాలి. దానికి మించి ఏదైనా నీ నోటిలో నుండి వస్తే అది దుష్టుని నుండి వచ్చినది అంటాడు దేవుడు. సో యువర్ ఎస్ షుడ్ బి ఎస్ అండ్ యువర్ నో షుడ్ బి నో. ఒకసారి ఎస్ అన్నావంటే వెనకకి తిరగటం అనేది ఉండదు. ఇప్పుడున్న సంఘాలకు కూడా చాలామంది మీరు చెప్పిన లైఫ్ మీరు స్పిరిచువల్ చేస్తున్నప్పుడు వాళ్ళ కట్టుబొట్లు కూడా ఎవరికి కూడా అలా ఉండదు. ప్రతి ఒక్కరు లిప్టిక్ వేసుకుంటున్నారు, సివిలెస్ వేసుకుంటున్నారు, మేకప్. మా సంఘంలో లేదండి అది. 100%. 100% మీరు రండి చూడాలి. అంటే ఆయన చెప్పారు రియల్గా. రాజా గారు ఎప్పుడైనా వాస్తవాలు చెప్తే నాకు చాలా ఫ్రెండ్ అయినా, అంటే నిజాలే చెప్తారు నాకు తెలిసినంత మటుకు. ఇదేంటంటే నాకు మైండ్ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు. వాళ్ళ సంఘం ఎట్లా ఉందో ఒకసారి చూడాలనిపిస్తుంది. రియల్గా నేను వెళ్తాను, నెక్స్ట్ అట్లా వెళ్ళి చూస్తాను. అంటే నిజమా కాదని మళ్ళీ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ సంఘంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పురుషులు స్త్రీలు పక్క పక్కన కూర్చోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏమిటా వెళ్ళేవారు నవీన్ అంటే అది ఎందుకని? ఎవడి మీద ఫోకస్ చేస్తాడు? వైఫ్ అండ్ హస్బెండ్. ఇంట్లో ఏదో చాలా గొప్పగా కాపురాలు చేసేస్తున్నట్టు 1 గంట సేపు వాళ్ళు వేరు కూర్చోలేనట్టు భలే చెప్తాను నవీన్. నాకు బ్రదర్ సతీష్ గారు చెప్తారు, ఆయన స్పిరిట్స్ కూడా ఒకసారి చూశాను. ఏమంటారంటే, నేను ఆడవారు వెంక చూడను అసలు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను అంటారు. మీరు ఏదో ఉంటే ప్రార్థన ఒక పేపర్ మీద రాశాడు పడింది. సేమ్ సిస్టమ్. ఎందుకని భయమా మీకు? భయం అనేది కాదండి, మరి అంటే ఆడవారికి చూస్తే జాగ్రత్త అంటారు దానిని. మెయిన్ పాస్టర్స్ కావాల్సింది జాగ్రత్త. ఇదే మెయిన్. అంటే అపవాది క్రియలకి లోన్ కాకూడదని ఒక ఉద్దేశం. అది చాలా మెయిన్ పాయింట్. చూసినంత మాత్రం పడిపోతారా? దావీదు పడిపోలేదండి. దావీదు కింగ్ కదా. ఒక్క చూపు జీవితాన్ని నాశనం చేయగలిగింది. స్నేహితుడు భార్య, నమ్మకమైన స్నేహితుడు. మొత్తానికి దావీదు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే చూస్తే దారుణంగా ఉంటుంది. కొన్ని అవి చూస్తే అసలు ఎప్పటికీ అర్థం కాదు. అందుకని బైబిల్ అనేది ఇట్స్ గ్రేట్ బుక్ అండి. సిన్ ఈజ్ అడ్రెస్డ్ హెడ్ ఆన్. దాపరికం ఏముండదు. పాపముని పాపముగా ఎంచి, మంచిని నీతిగా ఎంచి, దాన్ని విభజించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది చేస్తే ఇలాగా, నీతిగా బ్రతికితే ఇలాగా. సో దేవుడు పాపానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తాడు, నీతిగా ఉంటే ఏం జరుగుతుంది, అన్నీ చక్కగా వివరించబడతాయి బైబిల్లో మొత్తం. ఎవ్రీవన్ ఎండ్ ఆఫ్ ది డే అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మేరీ మాత్రం కొలుస్తుంటారు కొంత. అది కెథాలిసిజంలో ఉంటుంది. ఎందుకని అంటే జీససే కదా క్రైస్ట్, అందరికీ దేవుడు ఆయనే కదా. ఆవిడ దేవత అంటారు ఎందుకని? దేవత మరి నాకు తెలియదు కానీ, బట్ సర్వలోక సృష్టికర్తకి ఆమె జన్మనిచ్చింది కాబట్టి స్త్రీలలోనే ఆమె దీవించబడిన స్త్రీగా ఎంచి ఆమెని ఆదరిస్తారు. మరి ఆమెని దేవతగా కొలుస్తున్నారంటే అది నాకు. దేవుడు నాకు ఒక మాట చెప్పడం జరిగింది. యోహాను అనే భక్తుడు, యేసుప్రభుకి శిష్యుడు అనుకుంటాను. తను కెరీరు అంటే యేసుప్రభు శిలువ ప్రాణంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ్ని, మేరీ మాతని యోహానుకి అప్పచెప్పి వెళ్ళాడు. బాధ్యత, నా స్నేహితుడా, నా తల్లి నువ్వు చూసుకో, నా తల్లి లాగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ బాధ్యత చెప్పాడు కానీ ఆవిడ దేవతకి దేవుడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బైబిల్లో ఎక్కడ లేదండి. లేదు. బ్లెస్డ్ ఆర్ యు అమంగ్ విమెన్. రక్షకునికి నువ్వు జన్మనివ్వబోతున్నందుకు దేవుడు యు ఆర్ కాల్డ్ బ్లెస్డ్. స్త్రీలలోని దీవించబడిన స్త్రీగా నువ్వు గుర్తింపబడతావు అని చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ కదా? ఐ డోంట్ డూ ఇట్ అండి. బట్ బిబ్లికల్గా యూఆర్ నాట్ సపోజ్ టు వర్షిప్ ఎనీబడి ఎల్స్.
న్యూట్రల్గా మాట్లాడుతుంటాను. న్యూట్రల్ గా కాదండి, బిబ్లికల్ గా యూఆర్ నాట్ సపోజ్ టు వర్షిప్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ అండ్ ద ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్. ఎవరి నమ్మకాన్ని మనం వారిని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి అంతే. రియల్గా. అంటే ఈరోజు రాజా గారిని కలవటం ఎందుకంటే యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఏదైనా కావచ్చు, స్పిరిచువల్గా ఈ టైంలో లైఫ్ కెరీర్ చేయాలంటే ఎవరి వల్ల కాదు వాస్తవంగా. తను లైఫ్ని ఒక్కసారిగా టర్న్ చేసి ఎంతో ఇప్పుడున్న యువతకి కావాల్సిన సబ్జెక్టు డిఫరెంట్, ఆయన తీసుకున్న డివోషనల్ లైఫ్ డిఫరెంట్. ఈ మధ్యలో జరిగిన అలజడి మొత్తం ఆయన చెప్పేశారు. చూద్దాం నెక్స్ట్ ఆయన ఎలా లైఫ్ ఇంకా 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 గొప్పగా వెళ్ళాలని అనుకుంటున్నాను. స్పిరిచువల్గా ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి, ఎప్పటికప్పుడు బైబిల్లో చాలా ఉంటాయి. బట్ మనకేంటంటే ఆయన చెప్పిన కొన్ని విషయాలు, మనిషి నీతిగా నిజాయితీగా బతకాలంటే చాలా అవసరం. అంటే లైఫ్లో చాలా మిస్ అయిపోతాం అనుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చే లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఫైనల్గా మా E3 మీడియా తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే ఈ ప్రోగ్రామ్కి అంతా మీరు ఇచ్చిన ఈ సమయం చాలా చాలా మాకు ఇంపార్టెంట్. అది అంటే మా వ్యూవర్స్ కూడా చాలా అవసరం. మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న పాయింట్ వాళ్ళందరికీ. ఏం లేదండి, మనము పాపంలో బ్రతుకుతున్నాము. ఈ పాపమునికి పరిష్కారం ఏమిటి అని మనం తెలుసుకోగలిగితే, పాపానికి ప్రతిఫలము జీతము మరణము కాబట్టి మరణాన్ని కూడా తప్పించే దేవుడు ఈ లోకానికి వచ్చి పాపాన్ని క్షమించి అన్ని అనుగ్రహించి నిన్ను విమోచించటానికి వచ్చిన ఆ దేవుణ్ణి మీరు నిజంగా స్వీకరించగలిగితే అంతకన్నా సంతోషం ఏమీ లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేయలేదు, నేను పాపిష్టి వాడిని కాదు, పాపం చేసిన వాడిని కాదు, పాపం చేసిన దాన్ని కాదు, నేను అసలు పాపమే చెయ్యను అన్న వారికే దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకంటే లోకమంతయు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంది. కాబట్టి ప్రతి మనిషి పాపము చేయనివాడు, తప్పు చేయనివాడు మనుషుడు ఎక్కడ లేడండి. సో ఆ తప్పులకి ప్రతిఫలముగా దేవుడే తనను తాను మనుషుల కోసము తనను తాను బలియాగముగా సమర్పించుకున్నాడు. మన పాపము తన మీద మోసుకొని ఆయననే చేయగలుగుతాడండి. దేవుడే మనల్ని విమోచించుకున్నాడు, ఆయనే మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి ఆయననే మనల్ని విమోచించాడు కాబట్టి ఆయననే మార్గము ఈరోజు మనకి. నేనే మార్గము సత్యము జీవము. సో దట్ ఈస్ మై ఓన్లీ అడ్వైస్ అండి. ఇఫ్ యూర్ బిలీవ్ దట్ యువర్ అ సిన్నర్ అండ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ సేవియర్, నువ్వు పాపము చేసావు, నీకు రక్షణ కావాలి, ఒక రక్షకుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోగలిగితే ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రాజా గారు. అంటే దీనివల్ల చాలామందిలో మార్పు రావాలనుకుంటున్నాం. వాళ్ళలో అంటే యంగ్స్టర్స్ స్పిరిచువల్గా కావచ్చు, పర్సనల్గా మీరు చెప్పిన స్పిరిచువల్గా కావచ్చు, యంగ్స్టర్స్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. అది మతపరమైనది కాదండి, ఇది ఆయన ఒక ప్రవక్తగా చెప్తున్నారు. అదేంటంటే మార్పు కోసమే తను చెప్పడం జరిగింది. చాయిస్ యువర్స్, ఎవరైనా సరే దాంట్లో ఎవరిని బలవంతంగా ఎక్కడికి రమ్మని చెప్పరు. ఎవరైనా మనిషి స్వేచ్ఛా జీవి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మా E3 మీడియా తరఫున మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్.